నా పేరు ఆర్య మమత. ఎక్కడ మీది? మల్లంపల్లి. మల్లంపల్లి గ్రామం, పాలకుర్తి మండలం. పని చేస్తారు? వ్యవసాయం పని చేస్తాం మేము. వ్యవసాయం పని చేస్తారు. ఒడ్లు పోయినా అమ్మ మీ? మా ఒడ్లు కోటని పెట్టినాం, ఇక్కడ కొనుక్కుంటేనే కోటనే పెట్టినాం, ఎండబోసి అడ్డి వాసేరు పెట్టుకున్నాం. ఏం చేయం మరి, అడ్డి వాసేరు అమ్మినాం. కనీసం మీరు పెట్టుబడి పెట్టిన పైసలైనా వచ్చినా? ఏమి వస్తాయి సారు, ఎట్లా వస్తాయి పెట్టుబడి పెడితే సారు? ఏం రాలే. అడ్డి బాసేరు పెట్టి మేము రెక్కలు పోయినా కూడా మాకు రూపాయి బిల్లు వస్తలేదు. ఏం లేదు, రాజు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఏవో ఎక్కడా ఎవరు చెప్తారు రాజులు? రేవంత్ రెడ్డి చెప్తాడు. రైతు రాజు అయ్యేటోటి గిట్లా చేయరు. ప్రపంచం గిద రాక ఆగవు, మా జీవితాలు ఆగం కావు. ఏం చేయలేము మమ్మల్ని. కనీసం రైతు బంధు అయినా పడ్డా? మాకు రైతు బంధు 2 ఎకరాల వరకు వేసిండి, అయిపోయింది. ఇంకేసులు లేదు. మళ్ళీ ఇప్పుడు మీరు వ్యవసాయం చేసుకోవాలంటే పైసలు కావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తారమ్మా? అప్పులు తెచ్చుకుంటాను, ఉన్న ఎకరాలు కూడా అమ్ముకోవాలి. మా గుండ్లు కొట్టి బాగా చెప్తారు, మేమే కొట్టుకోవాలి. అంతే, ఏం లేదు. మాకేం న్యాయం చేయలే. ఎందుకమ్మా మంచిగా 2500 ఇస్తుండట సంఘంలో ఉన్న వాళ్ళకి? బిల్ల రాలే సారు, రూపాయి బిల్ల మాకు రాలే, ఎవరు ఇవ్వలేదు. అన్ని దొంగ మాటలే కాంగ్రెస్ వాళ్ళే. గెలిపించడే మాది 2 చెంపలు మేమే కొట్టుకోవాలి అంతే. సభలో ఏం చెప్తాడు తెలుసా రేవంత్ రెడ్డి? ఫ్రీ బస్సు పెట్టమన్నారు సార్. అవి ఫ్రీ బస్ ఎవరికి పెట్టేయండు? ఆ జాబులు ఉన్న వాళ్ళకే పెట్టిండు, మాకేం పని చేస్తలేవు అవి. మా రెక్కలేదో మేము చేసుకుంటాం. మేము ఏడాకొక్క పోదని మాకు బస్సే దొరకదు. ఆడ మహిళలు ఎక్కడ పోయినా కూడా పైసలు ఉండదు. సపోజ్ ఇక్కడ ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 గ్యాస్. రేవంత్ రెడ్డి ఇంటికి ఏడు పెట్టమన్నారు. ఆ బస్సులు జాబులు, టీచర్ జాబులకు జాబులకే నడుస్తాయి, కానీ మాకేం పని చేస్తారు. ఆ బస్సులు తీసేయాల్సింది. అసలు తీసేసి ఇంకేనా మాకు రైతులకు న్యాయం చేయాలి. మాకు దాని గురించి అవసరం లేదు. మాకు రైతులకు న్యాయం చేస్తే చాలు. కనీసం 2500 రూపాయి బిల్ల మాకు రాలే, రూపాయి బిల్ల రాలే. సంఘంలో ఉన్నారమ్మా మీరు? ఉన్నాం, మహిళా సంఘాలు ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం. కోటి మహిళలను కోటీశ్వరాలు చేస్తా అని చెప్పాడు. ఏం లేదు, అప్పులు మిత్తి లేని వడ్డీ లేని ఆ రుణాలు మాకు అంటారు, మాకే డబల్ పెడతారు. మీతోని మన ఏంది పెట్రోల్ బంకు, రైస్ మిల్లు ఇట్లా పెట్టిస్తారట, పెట్టించిలా? ఏది లేదు మా ఊళ్ళోనైతే, ఏం పెట్టిలేదు సార్. ఎట్లా ఉందమ్మా మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? మాకైతే అస్సలు నచ్చలేదు సార్. మాకు కేసీఆర్ నప్పుడే నచ్చింది. మా దయాకరావు ఉన్నా కూడా పట్టించుకున్నాడు, ఊరికి వచ్చిండు, ప్రజల గురించి ఆలోచించిండు, కానీ ఈయన ఏం చేస్తలేడు. మాకు ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తలేడు, అసలు చూసలే లేదు, మా అమ్మకం కూడా చూస్తలేదు. పేరేందమ్మా? యశస్విని రెడ్డి. ఓకే, ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉండాలి లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ బాగుంది, మాకు కేసీఆర్ బాగుంది. ఎందుకమ్మా రేవంత్ రెడ్డి కూడా మంచిగానే చేస్తుండు కదా? ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండు, సన్న బియ్యం అవి పెట్టేటోళ్ళకి పెట్టిండు, మాకైతే ఏది పెట్టలేదు. మాకు ఎవ్వి రాలే. గవర్నమెంట్ సొమ్ము మాకు రూపాయి చెందలేదు సారు, ఇప్పటి వరకు చెప్పింది లబ్ధి కావట్లేదు. మీరు కావట్లే, మాకైతే తెలియదు. రైతు బంధు కూడా ఒక 2 సార్లు వేసిండు, 2 ఎకరాల వరకు, అంతే. ఇక తాతి కూడా వేయలే. బోనస్ ఇస్తున్నాడు. బోనస్ సన్నోట్ల వానకాలం ఒక 500 వేసిండు, అంతే. ఇప్పుడు అవి కూడా వేయలే. సన్నోట్ల అడ్డి బాసి కొండని పెట్టుకున్నాం మేము. ఏం లేదు సార్. పిండి బస్తాలు ఉన్నప్పుడు ఎట్లా ఉండమ్మా? పిండి బస్తాలు అప్పుడు మంచిగా ఉంది మాకు సార్. అన్ని సకలం నీరు మంచిగా తెచ్చిండు, పెట్టిండు. అది ఇప్పుడు లైన్లు కట్టినా కూడా సస్తారు జనాలు. ఉరే బస్తాల గురించి లైన్లు కట్టి ఏం బాగుపడతాను? పోయే సొమ్ము మాది పోతుంది, మాకేం నచ్చలేదు సార్. మంచి చెప్పుకుంటాను కదా రేవంత్ రెడ్డి. చెప్పుకుంటారు గొప్పలు, ఎవరైనా చెప్పుకుంటారు, మేము కూడా చెప్పుకుంటాం గొప్పలు. చేసింది ఏది పని చూపెట్టాలి మాకు. రైతులు ఏం చేస్తలేడు, మాకైతే చేయలే. మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటాడు. ఉండని మేమైతే వేయం, మాకు అవసరం లేదు. వేసి ఇద్దరికై చెప్తాడు, కొట్టుకుంటాం. మా చేత ఆడోళ్ళ గెలిపిస్తారు అంటున్నాడు. మేము ఎవరైనా గెలిపి. మంచిగా ఇంద్రమ్మ సీరియల్ ఇచ్చిండట. ఇచ్చిండు ఆయన, కానీ ఆ సీరియల్ ఏమని కాదు, కాల పెట్టుతాం. ఆ సీరియల్ ఏమని కావాలి, ఆ సీరియల్ కాల ఎవడు కాని కూడా కాంతలేడు. పట్టు సీరట వేసుకోమాను, ఆయన పెళ్ళాన్ని కట్టుకోమని ఆ సీరియల్. ఆయన భార్యకు అవి 4 గట్టియమాను, మాకేం అవసరం లేదు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందమ్మా? మాకు కేసీఆరే రావాలి, ఆయనే రావాలి. ఏమేమి పనులు చేసిండమ్మా కేసీఆర్? చేసిండు, మాకు దయాకర్ అయితే చేసిండు. మా ఊరికి మండలం ఉన్నాడు కదా, దయాకర్ అయితే చేసిండు. బతికిన దేనికైనా మాకు అన్నిటికి వచ్చిండు, ఆదుకున్నాడు. సచిన వాళ్ళకి 5,000 ఇంతో ఇచ్చిండు. మమ్మల్ని చూసే ముఖం కూడా లేరు ఎవరు. నా బిడ్డ పెళ్ళి అయినా ఇచ్చిండు. ఇప్పుడు ఏవి వేస్తలేవు ఇక్కడ వీళ్ళకి వచ్చిందమ్మా? రాలే. నా బిడ్డ పెళ్లికి మాకు దయాకర్ ఇచ్చిండు. ఇంటికి వచ్చి నాకు చెక్ ఇచ్చిపోయిండు. 1,16,000 ఇచ్చిండు సార్. ఇచ్చినాక అనొద్దు, ఆయన సొమ్ము తిన్నాం కదా, ఒక్కటే మాకు డక్కులకి. ఏది లేదు, ఇంతవరకు ఏది లేదు. మళ్ళీ ఓటేస్తారమ్మా? మేము వెయ్యాం సార్, వెయ్యాం. ఇక
మళ్ళీ లాస్ట్కి ఈ 2500 500 గ్యాస్ లాస్ట్ మూమెంట్లో ఇస్తే గ్యాస్ ఎవరికి వచ్చింది లాస్ట్ మూమెంట్కి ఇస్తే మళ్ళీ వేస్తారా ఓటు? వేయం మాకు ఇయ్యని ఇవ్వని మేము వేయం దొంగ అయిపోయింది ఇప్పటికి ఆయన పదవి అయిపోయింది ఇక అయిపోయింది ఇంకేమున్నది చేసాం ఖతం